రుద్రవరం మండలంలోని 16 గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ సహాయకులు కలిసి తహసీల్దార్ మల్లికార్జునరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసిస్టెంట్ జాషువా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రత తనిఖీ మరియు ఫోటోలు తీసి బాధ్యత మాకు అప్పగించారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిరోజు సాయంత్రం వేళలో స్కూల్ మరుగుదొడ్లు శుభ్రత ఎలా ఉందో తనిఖీ చేసి ఫోటోలు తీసి అప్లోడ్ చేసేవారు. అలా చేయడం ప్రభుత్వ ఉపాధ్యాయులకు అవమానంగా ఉందని, తమ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని అనేక సందర్భాలలో నిరసన వ్యక్తం చేశారు. అందువల్ల ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు వారి ఈ బాధ్యతల నుండి తొలగించి వెల్ఫేర్ అసిస్టెంట్లకు మరియు ఎడ్యుకేషన్ సహాయకులకు బాధ్యతలు అప్పజెప్పారు. వారికి నామోషిగా ఉన్న ఈ బాధ్యతలు మాకు అప్పజెప్పడం మాకు నామోషిగా ఉంది కనుక ఈ బాధ్యతలను తిరిగి వారికే అప్పజెప్పాలని కోరుతూ రుద్రవరం మండల తహసీల్దార్కు మేమందరం కలిసి వినతి పత్రం అందజేశామని వెల్ఫేర్ అసిస్టెంట్లు జాషువా తెలిపారు. ఈ కార్యక్రమంలో 16 గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కోరుతున్నాం. ఎందుకంటే వెల్ఫేర్స్ ఆ ఒక గ్రామాల్లో ఒక్కొక్కరికి 5-6 స్కూల్ కూడా ఉండడం జరుగుతుంది. కేవలం ఫోటో క్యాప్చరింగ్ నిమిత్తము హెచ్ఎం లాగిన్లో చేయడం అనేది అర్థపూర్వకంగా లేదని కనుక మేమందరం కోరేది ఏంటంటే ప్రభుత్వం వారు తిరిగి మరలా గతంలో ఏదైతే విధి విధానాలు ఉన్నాయో టాయిలెట్ క్యాప్చరింగ్ నిమిత్తము అవి తిరిగి వారికే ఆ విధులు అప్పగించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం రుద్రవరం మండలం తహసీల్దార్కి వినతి పత్రము అందజేయడం జరిగింది.